నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో వెంకన్నపైనే దాడికి ఒడిగట్టారన్న చంద్రబాబు 10 దేవాలయాల్లో కల్తీ చేశారని ఆక్షేపణ బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరిక దేవుడితో పెట్టుకున్నవారు సర్వనాశనమవుతారన్న పవన్ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేయడమేంటని వైసీపీకి ప్రశ్న జీవనదుల సమర్థ వినియోగంతో కరువు రానే రాదన్న చంద్రబాబు ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత సాగునీటి సంఘాలు తీసుకోవాలని సూచన బీజేపీ బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమన్న రేవంత్ రెడ్డి లేదంటే కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ హరీష్లను అరెస్టు చేయాలని కేంద్రానికి సవాల్ తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగులకు ఊరట నియామకాల రద్దుపై సింగిల్ జడ్జి తీర్పు కొట్టేసిన సీజే బెంచ్ స్వాగతించిన ముఖ్యమంత్రి ప్రపంచంలో భారత పరపతి పెరుగుతోందన్న ప్రధాని అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత మరింత పెరిగిందని రాజ్యసభలో స్పష్టీకరణ లోక్సభలో అనూహ్య ఘటన ప్రధాని సమాధానం చెప్పకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఎలన్ మస్క్ ప్రకటన 10 లక్షల ఉపగ్రహాల్ని మోహరించాల్సి ఉంటుందని స్పష్టీకరణ వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసి వెంకటేశ్వర స్వామిపైనే దాడికి ఒడిగట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు తిరుమల సహా ఎక్కడ వీలు చిక్కితే అక్కడ 10 దేవాలయాల్లో కల్తీకి పాల్పడ్డారని మండిపడ్డారు 7 కొండల్ని 2 కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు దేవుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు అన్య మతస్థుల ప్రాబల్యం పెంచి దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునే కుట్రకు వైసీపీ తెరలేపిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి అగ్రనేతలు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వివరాలను నేతలకు వెల్లడించారు వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు ఎన్డీడీబీ నివేదిక జంతు కొవ్వు అవశేషాలతో కూడిన రసాయనాలు తిరుమల ప్రసాదానికి వాడారని నిర్ధారించారు సహా లడ్డూలో అసలు నెయ్యే లేదని సిట్ నివేదిక ఇచ్చిన విషయాలు ప్రజల ముందు పెట్టారు కల్తీ లడ్డూపై తమకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కలిసికట్టుగా చెక్ పెట్టాలని నిర్ణయించారు కరడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయమే నేను చెప్పాను సిట్లో మీరు చూస్తే కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు దేవుడు అంటే లెక్కలెత్తనం డెలిబరేట్ గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మహాపాపం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు నేను అతని స్పీచ్ చూస్తే కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్తకంఠంతో ఖండించాలని సీఎం అన్నారు అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని ప్రతి ఒక్కరూ ఈ తప్పును ఖండించాలని కోరారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం 7 కొండలను 2 కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు భగవంతుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడని అన్నారు భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు
ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు, దాన్ని బయటకు తీసుకురాలా. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. కల్తీ లడ్డూ వ్యవహారంలో సాక్షి పేపర్ రిపోర్ట్ ఆధారంగా తమకు తామే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ధ్వజమెత్తారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే వైసీపీ కుట్రలను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు. అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా. అన్య మతస్థుల్ని చైర్మన్లుగా, మెంబర్లుగా, ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కల్తీ లడ్డూలో దోషులుగా ఉన్న 2 వ్యక్తులు ఎన్డీఆర్ఐలో కూడా పనిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. నెయ్యి నాణ్యత పరిశీలించే ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్న 2 వ్యక్తులే ఎన్డీఆర్ఐలోనూ ఉండటం గమనార్హమని వివరించారు. జీవనదులను వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని సూచించారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు, రైతులకు సేవ చేసే అవకాశంగా నీటి సంఘాల అధ్యక్షులు భావించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సూచించారు. కేంద్ర సహకారంతో 120 కోట్లకు పైగా నీటి ప్రాజెక్టులు చేపట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నీటి సంఘ అధ్యక్షులుగా, సభ్యులుగా మనందరి యొక్క కర్తవ్యం ప్రధానమంత్రి సించాయ్ యోజన అని చెప్పి చిన్న కమతాలు ఉన్నాయో వాటికి నీటిచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చిన్న ప్రాజెక్ట్ అని కాకుండా అన్ని రకాల ప్రాజెక్ట్స్ కూడా అత్యధికంగా తీసుకురాగలిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆ విధంగా జరగాలి అంటే మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. తాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనదే. మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ 2 పార్టీలది ఫెవికాల్ బంధమని విమర్శించారు. లేదంటే కాళేశ్వరం ఈ-కార్ రేస్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల్ని మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు అరెస్టు చేయాలని సవాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని చొప్పదండి సభలో విమర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం అల్పాహారం ఇస్తామని చెప్పిన రేవంత్, గోదావరి పుష్కరాల్లోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమలాపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడిన సీఎం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని అయినా ఇవ్వలేదని మండిపడ్డారు. మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులకు పైసా ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. దేశంలోని బీజేపీ నేతలంతా ప్రచారానికి వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని, మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మోడీ గారిని, అమిత్ షా గారిని, అందరినీ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? కాళేశ్వరం కూలిపోతే సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను, హరీష్ ను బొక్కలు తొయ్యండి అని శాసనసభ తీర్మానం చేస్తే
6 నెలలైంది, అతి లేదు గతి లేదు. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ బంధం మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడిపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ని కేసీఆర్ ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చెప్పిన రేవంత్ ఉచిత బస్సు ప్రయాణం నుంచి మహిళలను కోటీశ్వరం చేసే పథకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీలకు నేను సవాలు విసురుతున్నా. బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్క పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్లే వాడికి వచ్చే అకాడమిక్ ఇయర్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం నగదు బదిలీ చేసినాం. అంతకుముందు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. రేవంత్ రెడ్డి సర్కార్లో జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఏదో ఒక స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ స్కామ్లు పేరిట క్యాలెండర్ను హరీష్ రావు విడుదల చేశారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. కానీ కేసీఆర్పై మాత్రం బూతులు మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో పాము కాట్లతో కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా నోరు మెదపటం లేదని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి స్కామ్లు చేస్తుంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దున్న దాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలాయి బలాయి చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళ వరకు ఏడాదైనా బయటకు రాదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చు. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటర్ ఏమి బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలకు ఇంటింటి ప్రచారంతో ముందుకెళుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున సంజయ్ నగర్లో రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్లోని భీమ్గల్ మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం చేశారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్గొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం చేశారు. రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మళ్లీ పాత రోజులు రావాలంటే కారు గుర్తు గెలవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసమే రైతు భరోసా నాటకం ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం, ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తీవి, ఎస్సీలకు చెప్తీవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కలవైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ సైతం మజ్లిస్ కనుసన్నల్లో బానిస పాలన చేస్తోందని ఆరోపించారు. సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్, 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను ధ్వంసం చేశాయని రామచంద్రరావు విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం ఎన్ని కుంభకోణాలు చేసిందో కవితను అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బాతు అయిందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నిధులు వెళుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, పని చేసేటువంటి పార్టీలకే ఓటేయాలి. ఎస్, భారతీయ జనతా పార్టీ దాన్ని కట్టుబడి ఉంది. కానీ అధికారంలో ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ వెనుకబట్టు కారణమైన మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రైల్వే నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ లో ఒకటే మాత్రం. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది? ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ రోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పిఆర్సీ అడ్రస్ లేదు. మరి ఏది ప్రజా ప్రభుత్వమో, ఎవరిది పనిచేసే ప్రభుత్వమో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరపతి పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు రాని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పారు. దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిర్వాకాల వల్ల మసకబారిన భారత ప్రతిష్టను పెంచేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోందని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేపట్టిన చర్యలను వివరించిన ప్రధాని, తాము చేపట్టిన చర్యలతో యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్ 3వ స్థానానికి చేరిందని వివరించారు. భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇటీవల ఈయూలోని 27 దేశాలతో పాటు అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఈ ఒప్పందాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ను ప్రశంసిస్తున్నాయని వెల్లడించారు. భారత్ ఈయూ మధ్య వాణిజ్య ఒప్పందం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం పెరుగుతుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఏర్పడినట్లు చెప్పారు. అమెరికాతో ఒప్పందం తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగిందన్నారు. आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है, लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है. अनेक देशों के साथ आज भारत ट्रेड डील्स कर रहा है. पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण 9 बड़े देशों के साथ ट्रेड डील हुए और उसमें मदर ऑफ ऑल डील एक साथ 27 देशों के साथ. दुनिया के देश ऐसे ही भारत के साथ डील नहीं कर रहे हैं. डेवलप कंट्रीज एक डेवलपिंग कंट्री के साथ डील करता है ना, वो अपने आप में भी अर्थ जगत के लिए बहुत बड़ा है. जब आपके पास आर्थिक सामर्थ्य हो, एक मजबूत इकोसिस्टम हो, तब जाकर के विश्व आपके साथ डील करने के लिए आगे आता है. దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ కు దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. దశాబ్దాలు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం గరీబ్ హఠావో నినాదం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించిందని ప్రధాని దుయ్యబట్టారు. हमारी काफी शक्ति उनकी गलतियों को ठीक करने में जा रही है. दुनिया के मन में जो उनके समय की छवि है, उस छवि को धोने में मेरी ताकत लगती है. ऐसा बर्बाद करके रखा हुआ था और इस काम के लिए हमने फ्यूचर रेडी पॉलिसीज पर बल दिया है. देश नीति के आधार पर चल रहा है, पॉलिसीज के आधार पर चल रहा है और उसके कारण विश्व का विश्वास बनता है. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే నిన్న ప్రధాని ప్రసంగానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్షం సీట్ల వైపు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రదర్శన చేయటాన్ని తప్పుపట్టారు. విపక్షాల ప్రవర్తన సభ మర్యాద, గౌరవాన్ని దిగజారుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో సభాధ్యక్షుడికి సభను నడపడం కష్టమవుతోందని స్పీకర్ అన్నారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు వేర్వేరు అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ఈ నిరసనల మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చిన తరువాతే సభ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణల్ని తిరస్కరించిన స్పీకర్ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ దశలో విపక్ష సభ్యులు నిరసన కొనసాగించగా సభను వాయిదా వేశారు. తర్వాత మరోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు నిరసన కొనసాగించగా సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం ఓ ప్రకటన చేసిన స్పీకర్ కొందరు కాంగ్రెస్ సభ్యులు అవాంఛనీయ చర్యకు పాల్పడే ప్రమాదం ఉందని లోక్సభలో ప్రసంగించేందుకు రావద్దని ప్రధానికి సూచించినట్టు తెలిపారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు పాక్షికంగా విడుదలయ్యాయి. మొదటి విడత 259 కోట్ల 36 లక్షల రూపాయలు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు లేనందున కేంద్రం ఆ నిధులు విడుదల చేయలేదు. ఇటీవలే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినందున 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు మొదటి విడతగా 259 కోట్ల 36 లక్షలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రం మొదటి విడత నిధులు విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని సవాలు చేస్తూ టీజీపీఎస్సీ సహా ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్ తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందచేయగా వారు విధుల్లో చేరారు. ఇప్పుడు వారికి ఊరట కల్పిస్తూ సీజే బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఉద్యోగ నియామకాల్ని అడ్డుకోవాలని ఎంతమంది చూసినా వారి కుట్రలు, కుతంత్రాల్ని ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 1 ఉద్యోగాల్లో చేరిన 563 మందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా నియమితులైన వారు ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వుల్ని సవరించిన సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణలో ఇంకా ఎవరినైనా విచారించాల్సి వస్తే ఎలాంటి అడ్డంకులు లేవని ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. స్టార్లింక్ సంస్థ ద్వారా ఇప్పటికే అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న మస్క్ వివిధ కక్ష్యల్లో 10 లక్షల ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం ద్వారా డేటా సెంటర్లు నిర్వహిస్తామని తెలిపారు. సౌరశక్తి ద్వారా అంతరిక్షంలో డేటా సెంటర్లు నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ వ్యవస్థలు డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయని మస్క్ తెలిపారు. వాటికి నిరంతర విద్యుత్ సరఫరా సహా శీతల వ్యవస్థలు అవసరమని వివరించారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లు సరిపోవని మస్క్ చెప్పారు. దీర్ఘకాలంలో అంతరిక్ష ఆధారిత ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటే దీనికి పరిష్కారమని చెప్పారు. అందుకే అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే మస్క్ ప్రణాళికలకు సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డేటా సెంటర్లో పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా భూమితో పోలిస్తే అంతరిక్షంలో కంప్యూటర్ చిప్లు మరింత వేగంగా వేడెక్కుతాయని చెప్పారు. అంతరిక్షంలో భారీ సంఖ్యలో ఉపగ్రహాల్ని మోహరిస్తే కక్షలో ఒక్క ఉపగ్రహం విఫలమైనా అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు రంగ టాక్సీ సంస్థలు ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్రం భారత్ టాక్సీ పేరుతో కొత్త యాప్ తెచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ యాప్ను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ రాజధాని ప్రాంతం గుజరాత్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ యాప్ ద్వారా టాక్సీలు నడిపే డ్రైవర్లు ప్రైవేటు సంస్థల తరహాలో రైడ్ సంపాదనలో కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదని అమిత్ షా వివరించారు. ఒక రోజుకు కేవలం 30 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ యాప్ ద్వారా టాక్సీలు నడిపే డ్రైవర్లకు 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, 5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ధరలు పెంచే విధానం ఉండదన్నారు. సాధారణ క్యాబ్ సేవలతో పోలిస్తే ప్రయాణికులకు 20 నుంచి 30% తక్కువ ధరకే సేవలు అందుతాయని అమిత్ షా వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు 3 సెషన్ల తర్వాత నష్టాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 3094 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 504 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 83757 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచి ఒడిదుడుకుల మధ్య సాగింది. ఈ క్రమంలో 83785 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ దశలో 83152 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకుని 83312 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి 25643 పాయింట్ల వద్ద ముగిసింది.